అందరికీ నమస్కారం. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారి ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. ఆ దేవత ఎవరనేది తప్పకుండా తెలుసుకుందామండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే మిథున రాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది, ఏ దేవత అనుగ్రహం ఈ రాశి వారిపై ఉంది, అలాగే వీరు తెలుసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు, అలాగే మంచి విషయాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మిథున రాశి వారు కొత్తగా మన ఛానల్ను చూస్తుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా మిథున రాశి వారు మీరు చేసేటటువంటి పనులు కూడా తెలుసుకొని మీరు ఏదైనా ఒక పని చెప్పినప్పుడు, లేదంటే చిన్న చిన్న పరిహారాలు కావచ్చు, పూజలు కావచ్చు, ఇలాంటివి చేయడానికి ప్రయత్నించి మీ వంతుగా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను దూరం చేసుకోండి. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఈ రాశి వారిలో అతి మంచితనం, అలాగే ఎక్కువగా హెల్పింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి చాలా సహనం, ఓర్పు అనేవి ఎక్కువగా ఉంటాయండి. వీరు ఎదుటి వారిని వేగంగా నమ్మేస్తూ ఉంటారు. అలా నమ్మి మోసపోయినటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఎన్నో సందర్భాలలో వీరు మోసపోయినప్పటికీ మరలా తిరిగి ఆ మనుషులను నమ్ముతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అలా మరలా నమ్మి చివరాఖరికి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా వారిని తెలుసుకొని అది మానుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. అలాగే వీరిని చాలామంది మోసం చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. మోసం చేసిన వారు కూడా ఎక్కువగా ఈ రాశి వారికి అనుభవజ్ఞులే అని చెప్పుకోవచ్చు. మీరేంటంటే నా అని చెప్పి ఎవరైతే అనుకుంటారో అటువంటి వారు మిమ్మల్ని తొక్కేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఎక్కువగా మిమ్మల్ని పరిచయం చేసినటువంటి రోజులున్నాయి. అయితే వాటన్నింటికి సంబంధించి చూసినట్లయితే ఈ రాశివారు అన్నింటినీ కూడా భరించి ఎదుర్కొని చక్కగా ఒక చిరునవ్వుతో అన్నింటినీ ఓర్పు సహనంతో లాక్కొని రావడం జరిగింది. అయితే ఆర్థికంగా మాత్రం వీరికి చాలా ఇబ్బందులు పడడం, అలాగే ఏది కూడా అనుకున్నవి సాధించలేక ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండడం, చాలా బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు వీరికి ఎదురుపడుతూ ఉండడం జరుగుతూ వస్తుంది. అయితే మీరు ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుకు చేసుకోవాలి. అసలు ఈ రాశి వారికి అయితే కొన్ని మంచి రోజులు అనేవి కలిసి రావడం అనేది జరగబోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా మీరు చాలా ఇబ్బందులను, బాధలను ఎదుర్కోవడం జరిగింది. అయితే కొన్ని పాటించవలసినటువంటి నియమాలు కూడా తెలుసుకొని మీరు జాగ్రత్తగా కొన్ని నియమాలను పాటించండి. వాటి వల్ల మీకు మరింత లాభం అనేది వస్తుంది. చేయకూడనటువంటి పనులు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తప్పకుండా తెలుసుకుందాం. అసలు వీరి ఇంట్లో ఒక దేవత కొలువు ఉండడం జరిగింది. మరి ఇంకా ఆ దేవత గురించి మీరు తెలుసుకోలేకపోతే తెలుసుకొని ప్రయత్నం చేయండి. వారి యొక్క శాపానికి గురి కాకండి. ముఖ్యంగా భగవంతుడి యొక్క శాపానికి గురవడం ఏమిటా అని ఆశ్చర్యంగా ఉంది కదూ. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మీ పూర్వీకులను కానీ, మీ తాత ముత్తాతలను కానీ, మీ తల్లిదండ్రులను కానీ, మీ బంధువర్గాన్ని కానీ, మీ స్నేహితులను కానీ, ఇలా ఎవరినైనా కానీ మీరు మర్చిపోతారండి? మర్చిపోయారు అంటే నిజంగా వారికి జాలి, దయ, క్షమాగుణం, అసలు వారికి జ్ఞానం లేని వారనే చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ ఇటువంటి వ్యక్తులు నిజంగా మన సమాజంలో ఉండడం మనకు చాలా చెడ్డ పేరని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేటి సమాజంలో మన యొక్క పరిస్థితి ఎలా ఉందంటే మన ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులుగా మారిపోతున్నారు. అలాగే మన ఇంట్లో వారిపైనే కుళ్ళు, కుతంత్రాలు, కక్ష సాధింపు చర్యలు జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా జరగడం ఒకటి సిగ్గుచేటనే చెప్పుకోవచ్చు. సమాజంలో మారిపోతున్నటువంటి పరిస్థితులు కావచ్చు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనకు అనవసరం అని ఎవరూ కూడా అనుకోకండి. ఎందుకంటే భావితరాల వరకు మనం పాటించి ఎదుటి వ్యక్తులకు చెప్పాలి. ముందుగా మన తల్లిదండ్రులను, పూర్వీకులను, గురువులను, వీళ్ళందరినీ కూడా గౌరవించాలి. అంతేవిధంగా మరొక విషయం ఏమిటంటే ముఖ్యంగా మన ఇంటి ఆరాధ్య దేవతను మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మన ఇంటి ఆరాధ్య దేవత అంటే మన పూర్వీకుల నాటి నుండి వచ్చినటువంటి అమ్మ. అది ఎవరైనా కావచ్చండి. భగవంతుడు అంటే ఒక వెంకటేశ్వర స్వామి వారే కావచ్చు, లేదంటే ఇంకా గంగమ్మ తల్లి, ఇలా ఎవరైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటి దైవం అనేది ఉంటుంది కదా. అలా ఆ ఆరాధ్య దైవాన్ని మర్చిపోతే మనకు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఏమిటంటే చాలా ఎక్కువగా మనకు కష్టాలు, ఆర్థికంగా కలిసి రాకపోవడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కానీ పెద్దగా మనల్ని బాధ పెట్టేవైతే జరగవు. ఎందుకంటే నేను ఒక దాన్ని ఉన్నాను, నన్ను గుర్తించండి. నేను ఎప్పుడూ కూడా మీ ఇంట్లో కొలువు తీరే ఉంటున్నాను. కాబట్టి నన్ను గుర్తించి కనీసం నా నామస్మరణైనా చేసుకునేంత
బిజీగా మీరున్నారా అనేటటువంటి భావన ఆ తల్లిలో ఏర్పడి మనకు తెలియపరిచే విధంగా ఇలా ఏదో ఒక విధంగా ఒక మనిషి ద్వారానో ఏదో ఒక విధంగా మనకు తెలియపరిచేటటువంటి సూచనలు అయితే చేస్తూ ఉంటుంది మన ఇంటి దేవత. కాబట్టి ఏం చేసినా చేయకపోయినా ఇంటి ఆరాధ్య దేవతను తప్పకుండా పూజించడం, అలాగే మనకు తోచిన విధంగా దాన ధర్మాలు చేసుకోవడం, పేదవారికి ఎవరికైనా లేని వారికి ఉన్నంతలో సహాయపడడం, అలాగే మంచి మనసుతో మన పనులు మనం చేసుకుంటూ అంటే శాస్త్రాల్లో చెప్పిన విధంగా అన్నీ పాటించకపోయినా పర్వాలేదు, కానీ మనం న్యాయపరంగా ధర్మపరంగా మన వంతు మన జీవనం అనేది ఉండేలాగా చూసుకోవాలి. అలాగే కొంతమందికి నాగదోషాలు సర్పదోషాలు ఇటువంటివి కూడా తప్పకుండా ఉంటాయండి, తెలిసి తెలియక చేసేటటువంటి దోషాలు. కాబట్టి తప్పకుండా నాగదోషాలు కుజదోషాలు అనేవి ప్రతి మనిషికి ఉంటాయి. కాబట్టి వాటి వల్ల కొంచెం మనం ఎదుర్కోలేనటువంటి సమస్యలు పరిస్థితులు కూడా ఎదుర్కోవచ్చు. కాబట్టి రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు కనుక ఈ కుజదోషాలు నాగదోషాలు సర్పదోషాలు కనుక మీకు ఉన్నట్లయితే నాగదేవత యొక్క శాపం కూడా మీపై ఉన్నట్లే అని చెప్పి తెలుసుకోండి. కాబట్టి ఏమి దీనికి పెద్ద భయపడని అవసరం కూడా లేదండి. నాగదేవత యొక్క అనుగ్రహం కలిగితే మనకు లేనిదంటూ ఏది ఉండదు. కాబట్టి మనం ఆమెను సంతోష పెట్టాలంటే ఏ ఆదివారం రోజో మంగళవారం రోజో నాగదేవతలను పూజించడం, పుట్టలో పాలు పోసి నాగదేవతలకు చెందినటువంటి చక్కగా బెల్లం నువ్వులు కలిపినటువంటి నైవేద్యాన్ని నివేదించడం, ఇటువంటివి చేయడం వల్ల ఖచ్చితంగా మనపై ఉండేటటువంటి కుజదోషాలు అలాగే నాగదోషాలు ఇవన్నీ కూడా మన నుండి తొలగిపోతాయి. అలా తొలగిపోవడం వల్ల మనకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా చక్కగా మనకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా ఉత్తమం. మీకు కనుక ఒకవేళ కుదిరితే కనీసం నెలకొక్కసారైనా కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. స్వామికి అభిషేకాలు చేయించడం ఇలాంటివి చేసుకోవడం వల్ల చక్కగా మీకు ఒకసారి చేసి చూడండి, మీరు అనుకున్నవన్నీ కూడా మీకు అనుకూలంగాను తప్పకుండా మీ మంచిగా జరుగుతుంది. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితాన్ని జాతక ఫలితాలను కనుక చూసుకున్నట్లయితే మీరు తప్పకుండా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ ఆరాధ్య దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవతను కనుక్కునేటటువంటి ప్రయత్నం ఈ రోజు నుండి మొదలుపెట్టండి. అలాగే మీ ఇంట్లో ఒక శక్తి కూడా బయటకు వెళ్ళబోతుంది. ఆ శక్తి ఎవరు, అసలు ఆ శక్తి బయటకు రావడం మూలంగా మీకే ఫలితాలు ఉంటాయనేది కూడా తెలుసుకోండి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి సత్యం. ఎందుకంటే మీరు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఇంట్లో చేసేసుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే ప్రతికూలమైనటువంటి శక్తులు మన ఇంట్లో దాగి ఉంటాయండి. అంటే మనం చేసేటటువంటి పనుల వల్ల కావచ్చు, తెలిసి తెలియక చేసేటటువంటి పనుల వల్ల కావచ్చు, ఇలా ఏదైతేనేం ప్రతి ఇంట్లో అనుకూలమైనటువంటి శక్తి ఎలాగుంటుందో ప్రతికూలమైనటువంటి శక్తులు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి వాటిని బయటకు పంపించాలంటే మనం ప్రతినిత్యము కూడా ఇంటిని చక్కగా ధూపదీప నైవేద్యాలే సమర్పించకపోయినా చిన్న బెల్లం ముక్కైనా భగవంతుడి దగ్గర పెట్టుకోవచ్చు. ఇలా మనం ఏదో ఒక విధంగా భగవంతుడికి సమర్పించేటటువంటి పూజ ఇటువంటివి ఏదైతే ఉంటాయో ఆ ప్రతికూలమైనటువంటి శక్తిని బయటకు పంపించడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ ప్రతికూలమైనటువంటి శక్తి బయటకు వెళ్ళాలంటే మనం ఇంట్లోనే ఉన్నటువంటి మన ఆరాధ్య దేవత కులదేవతను గురించి తెలుసుకొని, పెద్దలను అడిగి తెలుసుకొని తప్పకుండా ఇంటి దైవం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడ మన ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులన్నింటినీ కూడా బయటకు పారదోలుతుంది. అలాగే మనకు కష్టాలు ఉన్నప్పుడు, మనకి ఏదైనా సమస్య వస్తున్నప్పుడు వాటి నుండి చక్కగా మనకు ఉపయోగపడే విధంగా అన్ని విధాలుగా ఆ భగవంతుడు సహకరించేలాగా ఉంటాడనమాట. అయితే ఆమె మనతో ఎప్పుడూ కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్మండి. ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది మీపై కూడా పుష్కలంగా ఉంది. కాబట్టి మీరు అష్ట కష్టాలకు గురవాల్సినటువంటి సందర్భాల్లో కూడా చిన్న కష్టాల నుండి మీరు తప్పించుకునేటటువంటి శక్తిని మనకు మన ఇంటి దైవం అందిస్తూ ఉంటుంది. అంతేకాదు మరెన్నో మనకు సూచనలు కూడా ఇస్తుంది. నేను ఉన్నాను, మీ ఇంటి దైవాన్ని నేను అని చెప్పి మనకు అన్ని విధాలుగా తెలియపరిచేటటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. కాబట్టి మన ఇంటి దైవాన్ని నేనున్నానని చెప్పి తెలుసుకొని నాకు పూజలు చేయండి అనేటటువంటి వివరాలను మీకు ఏదైనా ఒక కళ ద్వారానో, మాట సహాయంగానో, లేదంటే ఒక మనిషి ద్వారానో చెప్పించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. మన కళ రూపంలో కూడా మనకు ఏదో ఒక విధంగా ఆమె సూచనలు చేస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే కొంతమంది పెద్దగా పట్టించుకోరండి. కానీ నిజంగా చెప్తున్నాను, మన యొక్క హిందూ సాంప్రదాయాల ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి అయితే కులదైవం అలాగే ఇంటి దైవం అనేది ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు చక్కగా అన్ని వివరాలు కూడా తెలిసే ఉంటాయి. లేదంటే మీ ఊర్లోనే సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఉంటారు కదా, మీ కులానికి సంబంధించిన పెద్దవాళ్ళు, వాళ్ళని ఒకసారి అడగడం ఇంట్లో, లేదైతే కుదిరితే ఏదైనా బంధువుల్లో కానీ అడిగి తెలుసుకున్న తర్వాత కొన్ని పనులు అయితే
తప్పకుండా చేసుకొని తీరండి. ఎవరికైనా కానీ ఈ యొక్క కులదైవానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని ఎవరైతే ఇంట్లో కులదేవత ఆరాధన మొదలు పెట్టడం, అలాగే ఆమె నామస్మరణ చేసుకోవడం ఇలాంటివి మొదలు పెట్టడం వల్ల మీ జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయో మీరే చూస్తారు. అయితే ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయంటే చాలా అద్భుతమైనటువంటి మార్పులే వస్తాయి. అలాగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీరిపోవడం, మీకు ఎదురయ్యేటటువంటి పనులు అంటే ముందుకు సాగిపోకుండా మిమ్మల్ని కొంచెం నిరాశకు గురి చేసేటటువంటి పనులు అవి కూడా సజావుగా సాగడం ఇలాంటివి తప్పకుండా చూస్తారు. అలాగే ఇప్పుడు చాలామంది ఏంటంటే దూర ప్రదేశాల్లో ఉండడం వల్ల కొంతమంది ఈ విషయాల గురించి పెద్దగా పట్టించుకోరు. కొంతమంది ఏంటంటే పాపం ఏంటంటే బిజీ లైఫ్ అయిపోయిందిలేండి ఈ నేటి తరంలో. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఎవరు కూడా వారి పనుల్లో నిమగ్నం ఉండడమే తప్ప ఇంట్లో మామూలుగానే దీపం పెట్టడం కూడా అరుదుగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతినిత్యము కూడా ఇంట్లో దీపం వెలిగించి చక్కగా ఆ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు మరింత పుణ్యం అనేది లభిస్తుంది. అలాగే అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి. ఊహించిన దానికన్నా కూడా మరింత ఎక్కువ స్థాయికి వెళ్ళే అవకాశం మీకు కలుగుతుంది. కాబట్టి మీరు మీలో ఉన్నటువంటి ఆ యొక్క మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోవడం కానీ, ఏ పని చేయకపోవడం కానీ, బద్ధకం, అలాగే ఏదైనా ఒక పని చేస్తున్నా కానీ ఆ పని సజావుగా సాగకపోవడం, ఇటువంటివన్నీ కూడా మీరు ఆర్థికంగా నష్టపోవడం, ఇటువంటి కారణాలన్నీ కూడా మీకు తెలియక కొన్ని దోషాలైతే మీకు ఏర్పడినటువంటి కొన్ని పూర్వకాలపు దోషాలు కూడా అని చెప్పి తెలుసుకోండి. కాబట్టి ఏం చేయలేనటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితిలో కనుక మీరు ఉన్నట్లయితే తప్పకుండా ఈ రోజు నుండి మీరు కులదేవత ఆరాధన చేసుకొని తీరండి. ఒకవేళ మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళను, ఇంట్లో వాళ్ళను అడిగి తెలుసుకొని ఆరాధించడం మొదలుపెట్టండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళను విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతామండి? అలా మనం మన తల్లిదండ్రులు మర్చిపోతామా? అలా చేయడం వల్ల ఎంత పాపం మూట కట్టుకున్న వారం అవుతాం చెప్పండి. కాబట్టి మన యొక్క తాతలు ముత్తాతల నుండి వస్తున్నటువంటి ఆ కులదేవత ఆరాధన మాత్రం మనం ఎందుకు విస్మరించాలి చెప్పండి. కాబట్టి మనకు ఉన్నంతలోనే మనకు తెలియక ఇప్పటి వరకు తెలియక ఏదో పూజ చేసుకోలేదో, ఆమె గురించి పట్టించుకోలేదో, ఇవన్నీ అనవసరం. కానీ ఈ రోజు నుండి మాత్రం తెలుసుకొని తప్పకుండా మీరైతే ఆమె యొక్క పూజను ప్రారంభించడం మొదలుపెట్టండి. కాబట్టి నన్ను పూజించండి, నన్ను పూజించడం ద్వారా మీ తలరాత ఎలా మారుతుందో చూడండి అనే విధంగా ఆమె మనకు ఏదో ఒక సూచన అయితే తెలియజేస్తుందన్నమాట. కాబట్టి తెలుసుకున్నారు కదండి ఈ రాశివారు మీ ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది, ఏ దేవత అనుగ్రహం అనేది మీకు ఉంది, ఏ దేవత యొక్క శాపం అనేది మీకు ఉందనేది. తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం.